10th ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల ప్రభంజనం. ఒకప్పుడు కార్పొరేట్ సంస్థలకే పరిమితమైన రికార్డులను సర్కారీ బడి విద్యార్థులు తిరగరాశారు. 100 రోజుల మాస్టర్ ప్లాన్ హిట్ అవ్వడంతో సర్కారీ బడుల జైత్ర యాత్ర మొదలైంది. దీంతో ప్రైవేట్ స్కూళ్లకి దీటుగా పబ్లిసిటీ, అడ్మిషన్ల కోసం ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టారు ఉపాధ్యాయులు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాల్లో ఈ ఏడాది సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఒకప్పుడు ప్రైవేటు పాఠశాలలకే పరిమితమైన 550+ మార్కులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక, అధునాతన బోధనతో విద్యార్థులు సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విడుదల చేసిన 2026 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయగా 85.25% ఉత్తీర్ణత నమోదైంది. అయితే ఈసారి విశేషం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల నుంచి 550 మార్కులకు పైగా సాధించిన వారి సంఖ్య గణనీయంగా పెరగడం. కేవలం ఎన్టీఆర్ జిల్లాలోనే 376 మంది విద్యార్థులు 550 మార్కులు సాధించి కార్పొరేట్ స్కూళ్లకు సవాలు విసిరారు. ఈ విజయానికి ప్రధాన కారణం ప్రభుత్వం అమలు చేసిన 100 డేస్ మాస్టర్ ప్లాన్. విద్యార్థులను వారి సామర్థ్యాన్ని బట్టి షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ గా విభజించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సుమారు 46 స్లిప్ టెస్టులు నిర్వహించడం ద్వారా విద్యార్థులు పరీక్షల భయం పోగొట్టారు. లీప్ యాప్ ద్వారా ప్రతి విద్యార్థి ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ఈ ఏడాది గేమ్ చేంజర్ గా మారింది. I am from PM Shri MKBEG MCH school. I got 581 out of 600. My motivation is our headmaster sir, Maina Hussain sir, and all the teachers. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి వస్తే కృష్ణా 88.6%, ఎన్టీఆర్ జిల్లా 87.91%తో రాష్ట్ర సగటు కంటే అత్యుత్తమ ఫలితాలు సాధించాయి. కేవలం ఫలితాలే కాదు, ప్రైవేట్ స్కూళ్ల పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు సరికొత్త పబ్లిసిటీ వ్యూహాలను అమలు చేస్తున్నారు. మారిన స్కూళ్ల రూపురేఖలను, ఇంగ్లీష్ మీడియం బోధనను, 5 స్టార్ రేటింగ్ సౌకర్యాలను వివరిస్తూ గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆర్థిక ప్రోత్సాహకాలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫామ్లు విద్యార్థులను ప్రభుత్వ బడుల వైపు ఆకర్షిస్తున్నాయి. I am grateful to them forever because they teach not only studies for me, they teach how to handle every situation in my life. I learn how to handle every situation in my life. I am grateful to them forever. 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కేవలం అభినందనలకే పరిమితం కాకుండా పిల్లలను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను సన్మానించి మెమెంటోలు అందజేశారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ వారి భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. లంచ్ విత్ కలెక్టర్ పేరుతో సాగిన ఈ వినూత్న కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 600 మార్క్స్కి 595 మార్క్స్ తీసి మన పిల్లలు సత్తా చాటారు. సో ఇది ఒక మంచి పరిణామం నేను భావిస్తున్నాను. దీనికి మనం ఎలాగా ఇంత మంచిగా వచ్చిందని చూస్తే 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఏదైతే గౌరవ మంత్రివర్యులు అలాగే గౌరవ సెక్రటరీ గారు మనం గైడ్ చేశారు, అదే ప్రకారంగా 100 డేస్ యాక్షన్ ప్లాన్లో పిల్లల్లో ఉన్న వీక్నెస్, స్ట్రెంత్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎక్కడైతే వీక్గా ఉన్నారో దానికి ప్రాపర్గా ట్యూనప్ చేసినందుకు హెచ్ఎంస్ అలాగే డీఓలు చాలా చక్కగా దాన్ని మానిటర్ చేయడానికి మంచి ఫలితాలు వచ్చింది. పిల్లలు కూడా చూస్తుంటే సో ఎవరైతే ఆ స్లిప్ టెస్ట్ ఇచ్చున్నారో అది ఫస్ట్ టెస్ట్కి మళ్ళీ లాస్ట్ టెస్ట్కి చాలా ప్రోగ్రెస్ ఉంది అన్నమాట. మొత్తంగా ప్రైవేట్ స్కూల్స్ కు దీటుగా సర్కారీ బడిని తీర్చిదిద్దే ప్రయత్నం ఫలిస్తోంది. ఈ ఏడాది సాధించిన విజయం వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లపై సానుకూల ప్రభావం చూపుతుందని అధికారులు ఆశిస్తున్నారు.